చెప్పండి. మొన్న మీకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు కదండి, ఎన్ని రోజులు అయిందమ్మా వేయించుకుని? 2 months అయింది. ఎవరికైనా ఏమైనా జ్వరాలు ఏమైనా వచ్చినాయా? ఏమైనా నీరసం వచ్చిందా? ఏముండవు అవన్నీ. అంటే మీకు ఎస్ఆ నో చెప్తే దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ ఇస్తాం మేము పైకి. ఎవరికైనా ఇబ్బంది కలిగిందమ్మా? ఎవరికైనా ఇబ్బంది కలిగితే చేయొద్దండి, చెప్పచ్చు, పర్లేదు, మీ బట్టి మిగతా చెప్తాను. సో ఎటువంటి ఇబ్బంది ఉంటుందని ముందే డాక్టర్లు అందరూ రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసింది. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవాలి. ఓకే, సో మీకు సెకండ్ డోస్ మన అక్షర హాస్పిటల్లో డాక్టర్ ఐశ్వర్య మేడం గారు మీకు సెకండ్ డోస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఫెమినా క్లబ్ అంటే ఉమెన్స్ వింగ్ సపరేట్గా ఉంటుంది లయన్స్ క్లబ్. ఫెమినా క్లబ్ ప్రెసిడెంట్ గారు మన ఐశ్వర్య మేడం గారు, లయన్స్ క్లబ్ జెర్సీ గారు అంటే 4 క్లబ్ ఉంటే ఆ క్లబ్కి ప్రెసిడెంట్ గారు మహేష్ గారు, అంతకుముందు 4 రాజేష్ గారు చేశారు, ఇప్పుడు తులసి గారు, మీ అందరూ మెంబర్స్. సో లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఒక ఏజ్ వరకే చేస్తుంది. ఆ ఏజ్ తర్వాత వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ ఎలా చేయాలి అని ఆలోచించి ఈ మనీ అంతా లయన్స్ క్లబ్ సభ్యులందరూ వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కొంచెం లయన్స్ క్లబ్ పైనుంచి అంతా కలిపి లయన్స్ క్లబ్ డబ్బులు కడుతుంది ఈ వ్యాక్సిన్. సో ఇక్కడ వాళ్ళు అందరూ డబ్బులు కట్టి నేను చేస్తున్నాను. సో దీన్ని మీరు అందరూ వినియోగించుకోండి. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా డోసెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి కూడా మీరు చెప్పండి, ఎందుకంటే మా మాట కన్నా వేయించుకున్న వాళ్ళకి మీ మాటే ముఖ్యం. ఓకేనా? చాలా మంది లాస్ట్ టైం ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఇబ్బంది అయిపోద్దని కొంతమంది, లేదంటే జ్వరం వచ్చేద్దని కొంతమంది చాలా మంది అపోహలు పడ్డారు. సో ఏమి లేవంటే నిదర్శనమే మీరు. సో ఇంత మంచి కార్యక్రమంలో మనందరినీ అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అలాగే లయన్స్ క్లబ్ దేవాల వారికి, లయన్స్ క్లబ్ పెద్దలకి అందరికీ, అతి ముఖ్యంగా అక్షర హాస్పిటల్ రన్ చేయడంలో ఒక ఎత్తు అయితే అందులో ఎలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేయడం ఇంకా కష్టం. సో ఓపీని ఎన్ని పక్కన పెట్టి సోషల్ సర్వీస్ ఏదో చేయాలని మేడం గారు ప్రతి యాక్టివిటీ చేయడం, ఇవాళ హాస్పిటల్ మనకి ఇవ్వడం, ఇదంతా కూడా వాళ్ళకి మంచిగా ధన్యవాదాలు చేసి